ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. కంచికచెర్ల నుండి ఖమ్మం ఇసుక తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మునగచెర్ల జాతీయ రహదారిపై గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడ్డ ఇసుక లారీలు తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇసుక మైనింగ్కి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు, అసలు అప్డేట్ ఏంటి? ప్రధానంగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కూడా నందిగాం వద్ద అక్రమంగా తరలిస్తున్నటువంటి 2 ఇసుక లారీలను ప్రధానంగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కంచికచెర్ల నుండి ఖమ్మం తరలిస్తున్నట్లుగా కూడా ఇసుకను పోలీసులు గుర్తించారు. ఏదైతే పోలీసులకు సమాచారం రావడంతోనే ఏదైతే ఇటు మునగచెర్ల జాతీయ రహదారి పైన పోలీసులు ఆ లారీలను పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే తెలంగాణ రిజిస్ట్రేషన్ తో లారీలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఇసుక మైనింగ్ ఎక్కడ జరుగుతుంది అనేటువంటి కోణంలో ప్రధానంగా పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇసుకను ఏదైతే ఉచితంగా అందజేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇసుక అక్రమ రవాణాను ఇసుక స్మగ్లర్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ ఇసుకను అక్రమంగా తరలించే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులు అయితే దీని మీద సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించి చర్యలు అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనపడుతుంది. అయితే దీని వెనక ఎవరున్నారు? ఏదైనా రాజకీయ నాయకుల హస్తం ఉందా? ఇసుక అక్రమ మైనింగ్కి సంబంధించి దాని కోణంలో పోలీసులు ఏమైనా చెప్తున్నారా? ఖచ్చితంగా ఇసుక అక్రమ రవాణా అంటే ఖచ్చితంగా ఏదైతే స్థానిక ఎవరైనా మద్దతుదారులు ఉంటేనే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది దానిపైన పోలీసులు ప్రధానంగా దృష్టి సాధించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ అక్రమ ఇసుకకి సంబంధించి కూడా ఎవరు దీనికి అంటే దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేటువంటి కోణంలో కూడా ప్రధానంగా అధికారులు దీన్ని విచారణ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా దీనిపైన చర్యలు అయితే ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.